హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జున్ను పాలు లేకుండా ఎగ్ జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. మనకి జున్ను తినాలనిపించినప్పుడల్లా ఎంతో ఈజీగా ఇలా ఎగ్గుతో మనం జున్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎగ్గుతో చేసిన ఈ జున్ను రియల్ పాలతో జున్ను పాలతో చేసినట్లుగా ఎంతో సాఫ్ట్గా ఎంతో నీట్గా తయారవుతుంది. ఈ జున్నులో మనం చక్కెర అయినా వాడచ్చు, లేకుంటే చక్కెర తినని వాళ్ళు బెల్లమైనా వాడచ్చు. నేనైతే చక్కెర వేసి ఇప్పుడు జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ జున్నుకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్డు 1, పాలు 1 కప్పు, చక్కెర 5 టేబుల్ స్పూన్లు, మైదా 1 టేబుల్ స్పూను, యాలకులు 2. ఓకే ఫ్రెండ్స్, జున్ను తయారీ విధానం చూద్దాం. ముందుగా యాలకులను పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చక్కెర వేసుకుందాం. ఈ చక్కెరలో పాలు పోసుకుందాం. చక్కెర కరిగేంత వరకు ఇలా కలతిప్పుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్గు వేసుకుందాం. మైదా పిండి వేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. మైదా పిండి ఉండలు లేకుండా ఉండేలా బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి 2 కప్స్ వాటర్ పోసుకుందాం. ఈ వాటర్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పేస్ట్ బౌల్ పెట్టుకుందాం. దీనిపైన మూత పెడదాం. దీనిపైన మరొక మూత పెట్టడానికి గ్యాప్ కవర్ అయ్యే విధంగా ఒక బౌల్ని సెట్ చేసుకుందాం. ఇలా గ్యాప్ లేకుండా ఉండేలా పెట్టడం వల్ల మనకి ఆవిరి అనేది లోపల పడకుండా ఉంటుంది. ఉడికేటప్పుడు ఆవిరికి ప్లేట్ కదలకుండా బాగా హెవీ వెయిట్ ఉండేది ఏదో ఒకటి పెట్టుకుందాం. ఇలా నీట్గా వెయిట్ని అరేంజ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాం. 15 నిమిషాలు అయింది, ఉడికేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు జున్ను ప్రిపేర్ అయిందేమో చూద్దాం. వావ్, నీట్గా వచ్చింది. బాగా చూసారు కదండి, ఎంతో స్మూత్గా సాఫ్ట్గా నీట్గా వచ్చింది. ఈ జున్నుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇన్స్టంట్ ఎగ్ జున్ను రెసిపీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.